कल्याण विश्वद कल्याण वेंकटेश कल्याण विश्वद कल्याण
నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీభూసమేతుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులరా, ఈనాడు మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత మాధవ మాసంగా చెప్పబడేటువంటి ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో
వసంత ఋతువులో ఈనాడు విష్ణు పంచక దినంగా విష్ణుమూర్తికి పరమ ప్రీతికరమైనటువంటి 5 రోజులలో ఈనాడు ద్వాదశి పర్వదినం. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఈనాడు. ఇటువంటి పుణ్యదినమున స్వామి అమ్మవార్లకు జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని తిరుమల క్షేత్రం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఈ కైంకర్యాన్ని వీక్షిస్తున్నంతసేపు ఈ జగత్తు మొత్తానికి మాతాపితరులైనటువంటి ఆ పద్మావతి శ్రీనివాసులను మనం శరణాగతి చేస్తూ స్వామివారి యొక్క దివ్య నామస్మరణాన్ని చేస్తూ వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అన్న రీతిలో వైకుంఠంలో నిత్య సూర్యగణ పరివేష్టితుడై ఉన్నటువంటి ఆ స్వామివారు భక్తజనులందరినీ అనుగ్రహించడానికై భూలోకానికి వేంచేసి ఈ శేషాచల క్షేత్రంలో అందరినీ అనుగ్రహించడానికై అర్చావతార రూపంలో వేంచేసి నిత్యం ఎన్నో ఉత్సవాలు ఎన్నో కైంకర్యాలను అందుకుంటూ ఉన్నటువంటి స్వామివారు ఈనాడు మనల్నందరినీ అనుగ్రహించడం కోసమే ఆనంద నిలయ విమానవాసుడైనటువంటి స్వామివారు సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి వేంచేసి సకల అలంకార భూషితుడై దివ్య పుష్పమాల శోభితుడై కళ్యాణ శ్రీనివాసుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్వామివారికి నమస్కరిద్దాం. గోవింద వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రిక్తామృతమావాహయామి యాదస్మద్వావాహయామి వరుణాయ నమః వరుణస్యైదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాట్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రాత్రయాభరణ ఉపవేత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమేక్షా సర్వోపచారాः సర్వతీర్థ్యానం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్ఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేన దర్బాహం శంఖచక్రసౌన్నతం జ్ఞాప్తిం సంకేతం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాఖమచ్చేద్ ఆగ్నేయోస్మాద్దిదామిహత్వాశ్వేదాత్తం హితోత్సంభోః వైరాజంతే సుతన్నిరతాం వృషాం దిశోర్ధనామనాది యామే సాందాన్ దాతు ఓం భూ పద్మాగారండలే సక్షేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్వతీం సూత్రతీమావాహయామి వామే జయమావాహయామి తత్వతీసేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాట్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాజ్ఞానం పాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్యత కుర్యాత్ సభృవారస్య సక్సేన సభుజనం భగవద్భిరజ్ఞాతః పుణ్యం వాచయిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః మంత్రనతో విష్ణుర్చక్రవీ పృథివ్యా సప్తధామభిः ఇదం విష్ణుర్చక్రమే త్రేధానుదేవతం సమూఢమస్వాగం సురే త్రీణిపదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్చేతో వృతాని పశ్వసి ఇంద్రస్య యజ్ఞసఖాः తద్విష్ణోः పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షరాతతం తద్విప్రాసో పుణ్యవోజార్ధ్రవాగం తత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రోణోదా ద్రోణశస్త్రస్ద్రోణోదా సరస్ప్రగంసతే ద్రోణోదా వీరవిషణ్ణో ద్రోణోధారాస్తే దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వితో భవిషం యదా వై సూర్యోదయతి అతనక్షత్రన్నైతి యావత్ తత్సూర్యోగచ్ఛేతి తదన్యం పశ్యేతి తావత్ గురుదత్కారీ స్యాత్ పుణ్యాః యవ కృతే ఓం భూహతి పురోక్తమిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండ్రిల బలిభిస్నాశ్రోత్తంద్రవిషత్తం శాంతత్వం పుణ్యావతర్మణి పుణ్యాహం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు స్వస్తినేంద్రోర్ధస్వాః స్వస్తి నః పూషా శ్వేదాః స్వస్తి నస్తార్కరిష్టమి స్వస్తి నః బృహస్పతిర్దదాతు ఓం భూభూతి పురోక్తమిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः
వైవాహికోత్సకర్మాంగం స్థండిల బలివిశ్రాశ్రవం శాంతత్వం సపుణ్యాపాతిర్మణి స్వస్తిం బ్రవంతః బ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం బ్రవంతః బ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం బ్రవంతః బ్రవంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాసావ్యేనం సవం సద్యాం తనదేవం తదేన్నోస్తు అనురాధాన్ హవిషా వృద్ధేంతః శతంజీవేం సదస్వీరాः ఓం భూవద్విరోత్కృష్టాయాం స్వాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం స్థండిల పరివిశ్రాశ్రవం శాంతత్వం సపుణ్యాపాతిర్మణి వృద్ధిం బ్రవంతః బ్రవంతు కర్మరుద్ధతాం కర్మణవృద్ధిం బ్రవంతః బ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బ్రవంతః బ్రవంతు కర్మరుద్ధతాం వృద్ధిः సమృద్ధిः పుణ్యా సమృద్ధిः ఆపోహిష్టామయోభోస్థానమూర్జిదాదన మెహేరణాయ చక్షి యోపస్వదమారుదస్తస్య భార్యతేన ఉషతీరివ మాత్రः తస్మారంగమావో శక్ష్యాయ జన్మథా ఆపో జనేథాజనः హిరణ్యవర్ణాశ్చ పావకాయాశ్చాతః కస్య భోజాः సుందరः అగ్నియా గర్భం తద్రేవిరూపాస్థానాపసగ్స్యోనాభవంతు పవమానస్య వర్జనः పవిత్రేణ విచర్షిణి యః పోతాసమనాత్మా పుణन्तమా దేవజనాः పుణन्तమనవోధియా పుణन्त విశ్వాయవः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ వరాహిమా శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వా కృతుంబ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పుణతే సదాः తేన సహస్రధారేణ పవమాన్యः పుణन्तమాం ప్రజాపత్యం పవిత్రం అతోద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మ విదాభ్యం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనితి సహమాప్నాతు సోమస్వస్త్యావరణ సమీచ్ఛాః యమో రాజాः ప్రవణాభిः పునాత్మా జాతవేదామూర్జయంత్వాప్నాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీः స్వస్తిరస్తనः స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతభేషజం షण्णो अस्तद्विदेः షण्चतुष्पदे ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాం దిశమాసాः పుత్రా మార్జయంతాం ప్రతీచ్యాహాం దిశగ్రా పశువా మార్జయంతాం ఉదీహేచ్చాం దిశా పోషదేవనస్పతి మార్జయంతాం ఊర్ధ్వాజాహాం యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం తోద్రాధ్రే నాగేభ్య మార్జయంతాం వాస్తవస్పదే ప్రజాని అస్మాన్స్తా వేషానమివ భానః యత్తే మహే ప్రజన్నాశస్వస్సునే తదుపదేశం చతుష్పదే వాస్తవస్పదే శగ్మయా సంసదాత్ సక్షేమై శరణ్యాగాతమత్యాः ఆవక్షేమత్యోగేవృన్నో యూజంబాతస్తస్తుభిస్సదానः అమీవः వాస్తవస్పదే విశ్వారూపాణ్యావిషన్నే తథా సేవయేదినः అనోరణీయాన్ మహతమహీయాన్ ఆత్మా గుహాజాన్వితోస్యంతో తమః కదంబస్సది వీతశోకో ధాతుః ప్రసాదాహాన్మయమానిమీశం सप्तः प्राणाः प्रवन्ति सप्ताः सप्ताक्षः समिदः सप्तजिह्वाः सप्त इमे लोकाय शरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्ताः अतः समुद्रा गृह्यत् सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाः स्वस्तेनेषु भूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां बर्वीः कवीनां सर्वप्राणां मेषो मृगाणां स्येनो गृध्रानागुस्सैतर्वनानागुस्समः पवित्रमत्येतरेपन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बह्वी प्रजां जयन्तीं स्वरूपां अजोह्येकोंशमानो ज्वयन्तीर्जहात्येनां भुक्तभोगोपशोन्या वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्यान् समर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भासा गुरोभारं निवेदयन् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఈ విధంగా కలియుగ వైకుంఠంగా అలరారుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఈనాడు మనందరి చేత ఆచార్యస్వామి వారు లోకక్షేమార్థమై ఈ కళ్యాణ మహోత్సవంలో మనం పంచుకునే విధంగా మనందరి యొక్క గోత్రనామాలను పఠించే విధంగా దివ్య సంకల్పాన్ని పఠింపచేసిన తర్వాత ముందుగా సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రజే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః అని శ్రీవైకుంఠ సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారి యొక్క జీవన గమనంలో భగవంతుణ్ణి చేరుకోవాలి అని కోరిక కలిగిన ప్రతి వారికి కూడా ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా.
ఆ ఆటంకాలన్నిటినీ దూరం చేసేటువంటి విశ్వక్సేనుణ్ణి విఘ్నాంధకార సూర్యాయ అని చెప్పి అన్నారు. అంటే ఈ విఘ్నములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక చీకటిగా చెప్పి వీటన్నిటినీ తొలగించేటువంటి సూర్యుడుగా విశ్వక్సేనుణ్ణి వర్ణిస్తారు ఆగమ శాస్త్రంలో. అలాగా సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రజే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని విశ్వక్సేనుల వారిని ప్రార్థించి విశ్వక్సేనారాధనాన్ని నిర్వర్తించిన తరువాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా గంగాది సర్వతీర్థములను అక్కడ కలశంలోకి ఆవాహన చేసి అభిమంత్రించి విశేషములైనటువంటి ఉపచారాలను సమర్పించి పుణ్యాహవాచన కైంకర్యాన్ని నిర్వర్తించారు. తర్వాత ఈ కళ్యాణ మహోత్సవానికి దేవలోకాలలో ఉండేటువంటి సమస్త దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికై సద్యో అంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని ఇప్పటిదాకా కూడా నిర్వర్తించారు. 5 పాలికలను ఏర్పాటు చేసి నవధాన్యములను అక్కడ ఉంచి ఓషధీషుడైనటువంటి సోముణ్ణి ఆ నవధాన్యాలలో ఆవాహన చేసి ఈ నవధాన్యములను పుణ్యపుష్పాలను తులసీదళాలను ఆ పాలికలలో సమర్పించేటువంటి కార్యక్రమంగా అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తించిన తరువాత ఇప్పుడు స్వామివారికి రక్షా కంకణాన్ని ధరింపజేయడం కోసం ఆ కంకణాలకు విశేష ఆరాధనామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి, సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః మీతాం విశ్వనా భగస్వస్తి దేవ్యై జనర్మణః. స్వస్తి భూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః. స్వస్తయేః వాయుబభ్రామహై సోం. స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతనః. విశ్వేః దేవానో అద్యా స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః. స్వస్తేః దేవాః వంత్రివ. స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వమసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యరేవతి. స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి. స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ. పునః దదాఘ్నతా జానతా సంగమేమహి. స్వస్తైనంతార్క్షమృష్టనేం మహద్భూతం వాయుసం దేవతానాం. అసురఘ్నమింద్రాసగం సమత్స బృహద్యసోనాభం వారుహేమ. అంహోం చ మాంగిరా సంజయంజస్త్రియం మనసాదాక్షం. ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్వం బాధే స్వయన్నోస్తు. శుభగం శుభం. శ్రీవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామికి ధరింపజేయబోయేటువంటి ఆ రక్షా కంకణాలను మనందరికీ కూడా దర్శింపజేశారు ఆచార్య స్వామివారు. భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా అత్యంత వైదికంగా జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ రక్షా కంకణముల యందు ఆదిశేషుణ్ణి ఆవాహన చేస్తారు. ప్రతి యుగంలోనూ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న రీతిలో ధర్మ సంస్థాపన చేయడం కోసమై ప్రతి యుగంలోనూ స్వామి అవతరించేటప్పుడు శ్రీవారిని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ స్వామితోనే ఉంటూ విశేషములైనటువంటి కైంకర్యాలను నిర్వర్తించే ఆదిశేషుల వారిని ఆ రక్షా కంకణాల్లోకి ఆవాహన చేసి స్వస్తి సూక్తముతో అభిమంత్రించి ఇప్పుడు ఆ రక్షా కంకణాలను స్వామి యొక్క దివ్య హస్తానికి ధరింపచేయడానికి మున్ముందుగా విశేషార్చనా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆగమశాస్త్రంలో ఈ కళ్యాణ మహోత్సవంలో వరుడికి విశేషములైనటువంటి ఉపచారాలను సమర్పించాలి. రాజవద్ ఉపచారాన్ కుర్యుహు అని చెప్పి అన్నారు. దివ్యమైనటువంటి సింహాసనంలో రాజాధిరాజైనటువంటి శ్రీనివాస ప్రభువును కొలువు తీర్చి ఒక పక్క మరొక పక్క శ్రీదేవి భూదేవి అమ్మవార్లను అత్యంత వైభవోపేతంగా అలంకరించి మరొక సింహాసనంపై అమ్మవార్లను మన కళ్ళు ఎటు చూడాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక పక్క స్వామివారి యొక్క సౌందర్య గుణగణాలను చూడాలా, లేదు అమ్మవార్లు ఒక పక్క కొలువై ఉన్నారు వారిని చూడాలా అని చెప్పి మనకు సంశయం వస్తే కనుక ఈ కళ్యాణోత్సవం చివరిలో అక్షతారోపణ చేసుకోవడానికే ఈ స్వామి అమ్మవార్లు ఒకచోటకి చేరుతారు. అప్పుడు మన కన్నులకు పండుగగా ఉంటుంది అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే ఇటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అర్ఘ్యపాద్య ఆచమనాది కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్నమాచార్య స్వామివారు అంటారు, అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అని చెప్పి. ఎవరు ఆ స్వామివారు అంటే సాక్షాత్తుగా
మనం ఎవరిని స్మరిస్తే అంటే ఏ నామస్మరణాన్ని చేస్తే మన పాతకాలన్నీ పోయి మనకు పుణ్య సంపద చేకూరుతుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అంటే గంగా నదికి మనం ప్రత్యక్షంగా వెళ్ళి స్నానాన్ని నిర్వర్తించక్కర్లేదట, గంగాని స్మరిస్తే చాలట మన పాపరాశి అంతా దగ్ధమవుతుంది అని చెబుతారు. అటువంటి గంగా నదికి పుట్టినిల్లు ఏది అంటే స్వామివారి యొక్క దివ్య పదపద్మములు. విష్ణు పాదోద్భవి గంగా అని చెప్పి అంటారు. ఆ స్వామివారి యొక్క పాదముల చెంత నుంచి ఉద్భవించిందట గంగాదేవి. అటువంటి గంగాజనకుడైనటువంటి స్వామివారికి ఆకాశగంగాది దివ్య తీర్థ సలిలములతో విశేషార్చనా కైంకర్యంలో భాగంగా ముందుగా పాద్యాన్ని సమర్పించారు. ఎటువంటి పాదములు అవి అంటే బ్రహ్మేంద్రాదులు రోజు వచ్చి స్వామివారి యొక్క పాదసేవనాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క కిరీటకాంతులు ఆ దివ్య పదపద్మముల మీద పడి ఆ కిరీటముల మీద ఉండే రత్నకాంతులన్నీ స్వామి యొక్క పదపద్మాలకు నీరాజనాన్ని సమర్పిస్తున్నాయా అన్న రీతిలో ఎల్లప్పుడూ ప్రకాశించేటువంటి శ్రీవేంకటాద్రి శిఖరాభరణాయమానవు శ్రీవేంకటాద్రి శిఖరమునకు ఆభరణములుగా నిత్యము భూషితములై ప్రకాశించేటువంటి పదపద్మములు ఏవైతే ఉన్నాయో అటువంటి స్వామివారి యొక్క దివ్య చరణారవిందములకు ముందుగా పాద్యాన్ని సమర్పించారు. ఎవరికి కలిగి ఉంటుంది ఈ భాగ్యం? స్వామివారి యొక్క పాదాలను కడిగి ఆ నీటిని శిరస్సు పైన చల్లుకునేటువంటి భాగ్యం ఎవరికి కలిగి ఉంటుంది అంటే అన్నమాచార్య స్వామివారు అంటారు, ఈ పాదమే కదా ఇలనెల్ల గొలచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తములకిరవైనది అని చెప్పి అంటారు. అంటే ఆ పాదసేవనాన్ని నిర్వర్తించడంలో మొట్టమొదటిగా అగ్రగణ్యురాలు ఎవరు అంటే ఆ లక్ష్మీదేవి. ఎల్లప్పుడూ కూడా శేషశయనంపై స్వామివారు శయనించి ఉండగా స్వామి యొక్క పదపద్మాలను ఎల్లప్పుడూ కూడా ఒత్తుతూ ఆ అమ్మవారు దివ్య పాదసేవనాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. అలా పాదసేవనాన్ని నిర్వర్తించుకోవడంలో మొట్టమొదటగా లక్ష్మీదేవి. తరువాత స్వామి త్రివిక్రమావతారాన్ని ధరించినప్పుడు ఒక పాదంతో భూమిని మొత్తం కొలిచి మరొక పాదంతో ఆకాశాన్ని మొత్తాన్ని కొలిచేటప్పుడు ఈ పాదం సత్యలోకానికి వెళ్ళిందట. సత్యలోకానికి వెళ్ళేసరికి అక్కడ బ్రహ్మదేవుడు ఆయన యొక్క కమండలంలో ఉన్నటువంటి సమస్త తీర్థములతో ఆ పాదాన్ని అభిషేకించి పాదతీర్థాన్ని శిరస్సుపై చల్లుకున్నాడట. అటువంటి బ్రహ్మదేవుడికి కలిగింది ఆ భాగ్యం. మరలా బలిచక్రవర్తికి కలిగింది. మరలా ఎవరికి కలుగుతూ ఉన్నది అంటే ఎవరెవరైతే నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి అని చెప్పి అన్నట్లుగా స్వామివారి యొక్క చరణాలను ఎల్లప్పుడూ ఆశ్రయించాలి అనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కలుగుతుంది అటువంటి భాగ్యం అని మనకు ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము అని చెప్పి అంటారు అన్నమాచార్య స్వామి వారు. ఆ పాదాలను పట్టుకోవడం చాలా కష్టం, ఆ పాదాలు మనకు కనిపించడం కూడా చాలా కష్టం. ఎందుకు అంటే అవి ఎల్లప్పుడూ ఉంటే అమ్మవారి యొక్క కరకమలములో ఉంటాయి తప్పితే ఎల్లప్పుడూ బయటికి కనిపించవు. మరి అటువంటి పాదసేవనాన్ని మనం నిర్వర్తించుకోవాలి అంటే మనలో భక్తి విశ్వాసాలను ఎల్లప్పుడూ కూడా పెంపొందించుకుంటూ స్వామి గురించినటువంటి విషయాలను తెలుసుకుంటూ శ్రీవారి యొక్క గుణగణాలను ఎల్లప్పుడూ కొత్తగా మనం తెలుసుకుంటూ ఉంటే గనక ఆ పాదసేవనాన్ని నిర్వర్తించుకునేటువంటి భాగ్యాన్ని మనకు కలిగిస్తారు ఆ స్వామివారు. ఆ విధంగా పాద్య అర్ఘ్య ఆచమనాది ఉపచారాలను సమర్పించి స్వామివారి యొక్క వరదహస్తానికి కంకణ ధారణాన్ని నిర్వర్తించారు. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని చెప్పి అంటారు అన్నమాచార్య స్వామివారు వారి యొక్క కీర్తనలలో. ఈ సమస్త లోకాలను ఏలేటువంటి దివ్యహస్తం ఆ స్వామివారి యొక్క వరదహస్తం. అటువంటి దివ్య వరదహస్తానికి కంకణ ధారణాన్ని నిర్వర్తించిన తర్వాత శ్రీభూదేవులకు కూడా విశేషమైనటువంటి ఆరాధనాన్ని నిర్వర్తించిన తర్వాత ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్ల వామహస్తములకు రక్షా కంకణ ధారణాన్ని నిర్వర్తించి వైఖానస భగవచ్శాస్త్రోక్తంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని నిర్వర్తించేటువంటి అర్చక స్వామివారు సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపంలో కొలువై ఉండి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడానికై వారు కూడా ఈ రక్షా కంకణ ధారణాన్ని నిర్వర్తించుకున్న తర్వాత ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అంటే ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి లాజహోమ ప్రధాన హోమాదులను నిర్వర్తించడానికి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం.
शुद्धैरुक्तैर्वाहार्धांशं शुद्धाशीर्वाहान्मुक्तु देव्या होतारवन्तपूर्वेरिष्टाः स्याम धन्वासुवीराः मही जन्तुम्यानहं कथमर्चनाहं विश्वे देवासोऽधिभोजिताभ्यां पाप्मानं भजमानस्यन्तु दिवानः सन्तः प्रदिष्टस्य सन्ना माता पृथिवीतोगदाता जातवेदो भुवनश्रेयते हिंसतपसोज्जनिश्रुतैः अग्निमश्वत्थादेव्यो आज्ञायाहिवीतये घृणानो विदाति निहोदा सत्सवृषि ऐतेन मुनिस्वा नूतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसैदप्रसवा ब्रह्मजज्ञानं ब्रह्मप्रसादिमस्रच वेनावः सबुद्ध्यापमास विष्णासश्चोन्मतश्चवः ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यमावाहयामि ब्रह्मस्येदमासनं सोमोधेनुं सोमवरुन्तमासं सोमो वीरं कर्मणिं दातु साधन्यं त्रिगं सभेम तिस्रणं योदातस्मै सोमावाहयामि ज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष्यज्ञं देवतावध्यत्तन्नागसविशेषमानोऽस्तु सप्तर्षीनागसुतामित्रसत्रिवं ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष्यज्ञं देवतावध्यत्तन्नागसविशेषमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रलोकसत्रिवं विघ्नं यजमांसदेहि ओं प्रोक्ष पवित्रेः स्थो वैष्णव्ये स्थो अग्नेः स्थो विष्णोर्मनसा भूते स्थो यज्ञस्य पावने स्तः परशुरस्य पवित्रेः स्थो वैष्णव्यो देवसतपसपनात्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्विः विष्णवे नमः विष्णोऽस्तु भवसि पश्चिमस्थो दत्तान् देवेभ्यो विष्णोऽस्तु भवसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वाणस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रिवं यज्ञं यजमानदेहि ओं प्रणय सोमप्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रिवं यज्ञं यजमानदेहि ओं प्रणयादिक्षप्रद ब्राह्मीणतीत्येन प्रजातिमावाहयामि इन्द्रमावाहयाम्यग्निमावाहयं सोममावाहयामग्निमावाहयं सोममावाहयामग्निशोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माणमावाहयम् इन्द्रमावाहयं वसूनावाहयं मरुतमावाहयं रुद्राणावाहयामि अवापस्पृश्यावं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयम् आदित्यानावाहयम् अश्विनामावाहयं पुषणमावाहयामि कक्षमावाहयामि सोममावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपाम् इन्द्राष्टनृपाम् अग्नेष्टनृपाम् सोमाष्टनृपाम् अग्नेष्टनृपामि सोमाष्टनृपाम् अग्निसोमाहाभ्याष्टनृपाम् प्रजापतिष्ठनृपाम् ब्रह्मणेष्टनृपाम् इन्द्राष्टनृपामि वसुभ्योष्टनृपाम् मरुद्भ्योष्टनृपाम् रुद्रेभ्योष्टनृपामि अपापस्पृश्यावं श्रीविष्णवेष्टनृपामि मित्राष्टनृपाम् वरुणाष्टनृपाम् आदित्येभ्योष्टनृपाम् वसुभ्याष्टनृपाम् पूष्णेष्टनृपामि कक्षाष्टनृपामि सोमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपामि यज्ञदेव विश्वेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्योष्टनृपामि आज्यन्त्रिप्रतिश्रयामि चरुन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्वाहा अमृतस्वारणमसि अन्तर्तमृक्षान्तरधारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा देवस्वास्विदापनात् त्वच्छिद्रेण मुराग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षतार्भिरिमामे सहस्रं चायितं तन्नीतं च प्रेतं च अर्भुतं च निर्भुजं च समुद्राष्टमञ्चान्तश्चापराधक्षेमामे वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोदसे नमः बृहस्पतये नमः पंक्तिराजसे नमः सत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः एतेन मुनिस्वा नूतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वा देहतपस्वा षष्ठसहस्राणि तमक्षमर्भदमानया गायन्ति आत्मा जातवेदसे जयवध्यजास्मान् प्रजापति ब्रह्मोत्सेनान्नाद्येन समेतया अस्मिन्नोपासनण्डे ब्रह्मन् समिद्धम् आधास्ते आधस्वा समेधः स्वाहा वायुव्यादाग्नेयन्तं प्रजापते स्वाहा नित्यादिशानन्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्यावं श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा
ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం సుస్వహ ఓం భూర్భువస్సు స్వహ తేన ముగ్స్థానమతేన ముగ్స్థాః సరస్వతేన ముగ్స్థాః దివసతప్రాసాభిః ఓం భూహతి విరోక్తష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం ఆఘార హోమాంతే స్వరమంతరుపర్యాతృణాత్ ప్రాశ్చాత్ముతో దేవాది వైష్ణవం కరిష్యే అదితేను నిస్వానుమతేను నిస్వాసరస్తేను నిస్వా దేవతప్రసవ ఓం మతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తాం సహ ఇదం విష్ణుచక్రమే త్రిధాని దేవదం సమూఢమస్వాం శ్రేయస్సః త్రీణిపదాబ్జక్రమే విష్ణుర్గోపాదాభ్యాసుధర్మాన్ ధారయన్ సహ విష్ణోః కర్మాణి పశ్యేతోః వ్రతాని పశ్యేద్రస్సేజ్జసఖా సహ తద్విష్ణోః పరమం పదం సదా వసన్ సూర్యः దివీవచక్షాదగ్స్వహ తద్విప్రాసో పుణ్యమోజాధ్రువాగం దశమిందతే విష్ణోర్యత్పరమం పదగ్స్వహ ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం సుస్వహ ఓం భూర్భువస్సు స్వహ ఇదేన ముగ్స్థాః నమతేన ముగ్స్థాః సరస్వతేన ముగ్స్థాః దేశోతప్రాసాభిః. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మముర
విఘనసే నమః. శృతిస్మృతినదీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీభనోర్నవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్ష షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సందుమతి గంధవత్తిలకావతి యశోవతి ఇది అష్టదేవప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితే వృణవాయు కుబేరీషాణాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచరవలయితే లవనేక్షుషరా సర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే జంబూ ప్రక్షక్షక్రవంచ శాకసాన్మణి పుష్కరాగాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమణయ సహ్యదృక్తమదృక్తమద్వింద్య పార్యాత్రాఖ్య సప్తగుణ పర్వత విరాజితే భారత కింపురుషహారీ రామతభద్రాశ్వకేతుకమాలక రమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహితధామ సంఘాతప కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశీర్వశ సహస్రావసానే ఏకైకతిలాపరిషక్రమేణ సర్వరాశ్యపకర సంవిధకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్రమేధారి శతకథ పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరమణై భృగ్వాదిభిర్మన్వాది విద్దివ్యవిష్టాదివిత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బాలస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీరస బాలస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రగతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బాలస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరస బాలస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ
స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణనక్షత్రే మకరరాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వేదుల పంచార్షే ప్రణానిద భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగోస్సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రయార్షే ప్రణాంత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీరుతాం దాస్యామి విష్ణుమే తుభ్యం బ్రహ్మలోకం చికీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసి ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా స్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వెంకటేశం అని ఆ వెంకటేశ్వర స్వామి వారిని శరణు వేడుతూ శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా మహాసంకల్పాన్ని పఠించినటువంటి ఆచార్య స్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క ప్రవరలను అలాగే శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య ప్రవరను పఠించిన తర్వాత కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే అని చెప్పినట్లుగా ధర్మార్థకామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములు మనకు కలగాలనేటువంటి ఉద్దేశ్యంతో శ్రీదేవి భూదేవి అమ్మవార్లను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించారు. అస్యేషానా త్వమసి జగత సంశ్రజంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నీందిరేతి యన్నామాని శృతిపరిపణాన్యేవమావర్తయంతో నావర్తంతే దురితపవన ప్రేరితే జన్మచక్రే అని చెప్పి అంటారు వేదాంత దేశికుల వారు. అస్యేషానా అని చెప్పి అన్నారు అమ్మవారిని. అంటే స్వామివారి యొక్క ఐశ్వర్యం అమ్మవారే. ఎందుకు అంటే పద్మయా దీప్యమానం అని చెప్పి అన్నారు. నిత్యం వక్షస్థలంలో పద్మావతీదేవిగా లక్ష్మీదేవిగా వ్యూహలక్ష్మిగా ఆ అమ్మవారు కొలువుండబట్టి స్వామివారు ఈ జగత్తులో జరిగేటువంటి సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యక్రమాలను లీలా విశేష మాత్రంగా అలసట లేకుండా నిర్వర్తించేస్తూ ఉన్నారు. అదే అమ్మవారు గనక ఒక్కరోజు స్వామివారి పక్కన లేకపోతే మనకు తెలిసిన వృత్తాంతమే, వైకుంఠాన్ని సైతం వదిలిపెట్టి పరుగు పరుగున అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేశారు స్వామివారు. కాబట్టి అస్యేషాన త్వమసి జగత సంశ్రయంతి ముకుందం, ఎల్లప్పుడూ కూడా ముక్తిని ఇచ్చేటువంటి ఆ ముకుందుణ్ణి ఆశ్రయించి ఉండేటువంటి తల్లి ఆ అమ్మవారు. లక్ష్మీ పద్మా జలధితనయ విష్ణుపత్నీందిరేతి. ఇక్కడ ఒక పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అమ్మవారిని ఆశ్రయించాలి అని అంటే కనుక నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడనెయ్యము అని చెప్పి అన్నారు. ఎల్లప్పుడూ మనం ఏం కోరుకోవాలి స్వామివారిని అంటే నీ పాదాలను అర్చించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా అని కోరుకోవాలి. మరి అటువంటి స్వామివారి యొక్క పాదములు కావాలంటే ఎవరిని కోరుకోవాలి? ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం ఇందాక. స్వామివారి యొక్క పాదములు అంటే అమ్మవారి యొక్క దివ్య కరకమలాల్లో ఉంటాయి.
అందుకే లక్ష్మీ పద్మ జలధితనయ విష్ణుపత్నీందిరేతి, అలా ఎల్లప్పుడూ కూడా స్వామివారితో కూడి ఉన్నటువంటి ఆ అమ్మవారిని, ఆ అమ్మవారి యొక్క నామములను లక్ష్మీ అని, పద్మ అని, జలధితనయ అని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అమ్మవారి యొక్క నామాలను, నావర్తంతే దురిత పవన ప్రేరితే జన్మచక్రే, వారు జీవించి ఉన్నంతకాలం కూడా దురితములు అంటే పాపములు ఏవైతే ఉంటాయో పాపముల దగ్గరికి రావడం కాదు, పాపముల యొక్క గాలి కూడా దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయట ఆ దురితములన్నీ కూడా. అటువంటి మహాలక్ష్మి స్వరూపాలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను జగద్రక్షకుడు జగద్భర్త అయినటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకు ఇచ్చి ఈ కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించారు అత్యంత వైభవోపేతంగా. ఈ కళ్యాణ మహోత్సవం సమస్త జీవులకు కూడా ఆనందదాయకమైనది. ఎందుకు అంటే ఈ సమస్త జగత్తుకి కూడా మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అని అన్నట్లుగా ఈ సమస్త జగత్తుకు కూడా తల్లి అమ్మవారు. అందుకే ప్రకృతి అయిన నమః అని చెప్పి అన్నారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవులకు తల్లి అమ్మవారు. అలాగే సమస్త జీవులకి తండ్రి ఆ శ్రీనివాస ప్రభువు. వీరిద్దరి కళ్యాణాన్ని మనం వీక్షించడం ద్వారా మనకు సకలములైనటువంటి ఆనందములు కూడా కలుగుతాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో ఎన్నో వైదిక క్రతువులను నిర్వర్తిస్తూ స్వామివారికి మధుపర్క నివేదన, నూతన వస్త్ర సమర్పణ ఇత్యాది కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత ఈ కన్యాదానాన్ని నిర్వర్తించడానికి మహాసంకల్పాన్ని పఠించారు. అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక నిత్యకర్మను నిర్వర్తించుకునేటప్పుడు సాధారణమైనటువంటి సంకల్పాన్ని చెబుతాం, కానీ ఇంత గొప్ప కన్యాదానాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం కాబట్టి మహాసంకల్పం అనేటువంటి దివ్య సంకల్పాన్ని పఠించిన తరువాత కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని అన్నట్లుగా ఈ కన్యాదానాన్ని నిర్వర్తించడం వల్ల ఫలితం ఏమిటి అంటే, అల్లారు ముద్దుగా మన ఇంట్లో ఒక అమ్మాయిని పెంచుకుని యోగ్యుడైనటువంటి వరుడికి ఇచ్చి కన్యాదానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది పుణ్యక్రతు ఫలావాప్తి కలుగుతుంది అని కన్యాదాన కల్పం చెబుతూ ఉన్నది. అంటే ఈ యజ్ఞాలన్నిటినీ నిర్వర్తించినటువంటి ఫలం మనం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయిను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ వరుడిని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి ఇచ్చి కన్యాదానాన్ని నిర్వర్తిస్తే కనుక అటువంటి యజ్ఞఫలం మనకు కలుగుతుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయే. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చేశాడు వెంకటేశ్వర స్వామిగా, శ్రీ మహాలక్ష్మి స్వరూపాలుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉన్నారు. సాక్షాత్తుగా లక్ష్మీదేవిని స్వామివారికి ఇచ్చి కన్యాదానాన్ని నిర్వర్తించడం అంటే మనకు ఎంత పుణ్యఫలం కలుగుతుందో మాటల్లో చెప్పలేం. కాబట్టి అటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్య ధారణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. మనమంతా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఆ పద్మావతి సమేతుడైనటువంటి శ్రీనివాసుణ్ణి, శ్రీభూ సమేతుడైనటువంటి శ్రీనివాసుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. హస్తే కురుతాం అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజోచరద్భ్యో దదాతి శ్రియంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణముహూర్తోऽस्ति భవంతో మహాంతో నిరుణ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ
సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యతాం సౌభాగ్యమత్వై తత్వాజాధాస్తం విపరేతనా మేధినీ దేవీ వసుంధరా స్యాధసుదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చకర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో నిగృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే చతుమూర్తివాసాత్ తదేకం రాజావృణోన్ మన్యతాం ధేగు స్త్రీపౌత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్సు దేహమద్వాచముడియా త్వం వత్సరాజకే స్వాహ తత్వాజామి బ్రహ్మణా వందమానసదాశాః స్తేజమానో విర్భిః అహేడమానో వర్ణే హవోదృశ్యం సమానాయుః ప్రమోసి స్వాహ తన్నోऽగ్నే వరుణస్య విద్వాన్ దేవసేడోభయాశిష్టాः అజుష్ఠో పండితమస్సోషిడానో విశ్వాద్వేషాగం సుప్రముత్యత్ స్వాహ హత్వన్నోऽగ్నేయమో భవతి నేదుస్యాస్యావసోవ్యష్టౌ అవయక్షుణవర్ణగమ్రాణో విహిమడీకం సుహోనేధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మనసా ఇతః అయాసన్ హవ్యమూషేయానో దేహి వేషజగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువః స్వాహ అయతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవిదః ప్రాసాభిః ఓం భూః అతి పురోక్తిముష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం కరిష్యే అయతేన మణిస్వా నమతేన మణిస్వా సరస్తేన మణిస్వా దేవసవిదః ప్రసవ ఇమాం లాజాంత ఆజ్యమభిగార్యాం. ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ శుద్ధంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యవబ్రూతేऽగ్నౌ లాజానౌ వంది దీర్ఘాయురస్తరేపదరేదంతాం జ్ఞాతయో మత్సాహ ఉదాయుసాస్వాయుషో దోహదేనాగుమృషేణోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయావజం ధారావదన్యాయివ అతిగాహే మహేభ్యః. ఇమాం రాజానాపామి సమృద్ధికరణాన్ మమ
తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూజేగ్నో రాజానవంతి దీర్ఘాయురస్తరేవదరేదంతాం జ్ఞాతయో స్వాహ హృదాయుసా స్వాయుషో దోహుదేనాగం రుధేనోత్పర్జన్యస్య పుష్పేణో దస్థామృతాగం అను విశ్వాదత్తయా వ్యం ధారా ధన్యాయివ అతిగాహే మహేద్భిషః ఇమాం రాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూజేగ్నో రాజానవంతి దీర్ఘాయురస్తరేవదరేదంతాం జ్ఞాతయో స్వాహ ఉడాజుసా స్వాయుషో దోహుదేనాగం రుధేనోత్పర్జన్యస్య పుష్పేణో దస్థామృతాగం అను విశ్వాదత్తయా వ్యం ధారావధన్యాయివ అతిగాహే మహిషః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వః ఐతేన మగస్థాః నమతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేశవతః ప్రాసాభిః ఓం భూభవతి పురోత్యష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం లాజహోమాంతే స్వరమంతర్పుర్యాత్రనాత్ ప్రాస్తాత్ సమతో దేవాది వైష్ణవం కరిష్యే ఐతేన మనిస్వా నూతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేశవతః ప్రసవా ఓం మతో దేవాహంతరతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తసాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రిధాన దేవతం సమూఢమస్వాం శ్రేయస్సః త్రీణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్యः ततो धर्मान् धारयन् सः विष्णोः कर्माणि वसेदोः वृदानि वससि इन्द्रस्य च सखा सः तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग्स्वः तद्विप्रासो वन्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदग्स्वः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वः तेन मगस्थाः नमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासाभिः ओं भूभवतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मांगं कर्मसावृत्तम् उपरिष्टातन्त्रं करिष्ये तेन मनिस्वा नूतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा यदस्सकरणोत्तीर्तं विद्यानूनमहाकरम् अग्न्यस्य सृष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते स्वतः हुताहुतेनां कामानागसमुद्रेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानादुष्टं देवतोऽस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्रम् इन्दाभूदग्निस्तुत्तनरः जातवेदावचर्षिणि स्वाहा पुनरग्निश्चक्षरात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्म्यश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषन्दृष्टैः स्वाहा निष्कृत्यैः स्वाहा देवराध्यैः स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यैः स्वाहा समृद्धैः स्वाहा सर्वसमृद्धैः स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुटमत्नोक्तञ्चयज्ञे अतिरिक्तं कर्मणो यच्छेनमग्नः पर्वान् प्रदेति कल्पयन् स्वाहा क्लादेद्यमान् स्वाहा यदोश्यसदिमे स्वाहा समिधस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्सदि मे मृत्योर्मे पाहि स्वाहा सूर्यसदि मे चक्षुर्मे पाहि स्वाहा सोमसदि मे चित्तं मे पाहि स्वाहा वायोर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोदि मे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधसप्ते पा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयोनि रावणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधि वनस्पतिं दर्वास्य भुक्तं अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषधि वनस्पतिं दर्वास्य जीर्णं स्वाहा समन्तां भविषावतेन समादित्यैरसु संवर्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छेत् स्वाहा सप्तते अग्नि समिध सप्तैफा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयोनि रावणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वषधि वनस्पतिं दर्वास्य त्रिप्यन्तां वेदक्षपितामह पितामह साक्ष्यमस्तत्रिप्यन्तां तेन मुगस्थाः अणुतेन मुगस्थाः सरस्तेन मुगस्थाः देशतप्रासाभिः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा क्षमश्चोमि अक्षमामि पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णोः सर्वसि पश्चिमतः विष्णोः सर्वसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वां मा बभोषधयो मरुतां पृषधयश्च दिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्धुतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्नेः कश्यपस्य त्रियायुषं त्रिदेवानां त्रियायुषं तन्मेऽस्य त्रियायुषं दीर्घायुत्वाय
బలాయ శతాయ శతం చ వర్షేత్ర్యాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్షేత్ర్యాయుషం ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జితాదన మహేర్ణాయ చక్షే యోపస్వదమాసస్తస్య బాధ్యతేన విశదీరివ మాత్రః తస్మారంగమాపో చక్ష్యాయ జన్మధ आपो जनेधाजनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वे भूयासं यत्तेऽग्ने वर्चस्वेनाहं वर्चस्वे भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयः प्रजां मयज्ञस्तेजो ददातु मयि मेधां मयः प्रजां मयेन्द्रियन्द्रियं ददातु मयि मेधां मयः प्रजां मयः सूर्योद्घ्राटो ददातु जोक्षसूर्यं दृशि वंश मे सदस्य मे यज्ञवते नमश्च यत्ते न्यूनं तस्मै देवदत्तं तस्मै ते नमः बालकदम्बा च तम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा होत्रहीनम्बा वृत्त भाग्ने जातवे से भगवान् पञ्चतवो नमः कायेन वाचा मनसेन्द्रिर्वारुद्यात्मना वा प्रतिसभावात् करोमीर्ज सकलं ब्रह्मे श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। జగత్ కళ్యాణకారకమైనటువంటి ఈ దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా విశేషమైనటువంటి వైదిక కార్యక్రమములుగా అగ్నిహోత్రుడికి ఆహుతులను సమర్పించడం, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా దేవతలంతా సంతుష్టులై మనకు సకాల వృష్టిని కురిపిస్తారు అనేటువంటి విషయాన్ని మనం పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా దేవతలంతా సంతృప్తి చెందే విధంగా ఈ దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాది కైంకర్యాలను నిర్వర్తించి చివరి కార్యక్రమంగా పూర్ణాహుతి అనేటువంటి విశేష కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ అగ్నిహోత్రుణ్ణి సంతృప్తిపరిచి కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందముల చెంత ఈ యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని కూడా సమర్పించారు. అయితే ఆ అగ్నిహోత్రుడిలో అంతర్వర్తిగా ఎవరున్నారు అంటే మలయప్ప స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామి పరమాత్మ అయినటువంటి స్వామివారే అన్నిటిలోనూ కూడా ఉండి యథాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అని అన్నట్లుగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సమయానికి ఉదయిస్తున్నాడు, సమయానికి అస్తమిస్తున్నాడు అంటే ఆ సూర్య మండలాంతర్వర్తి, ఆ సూర్యుడిలో అంతర్వర్తిగా ఉన్నటువంటి పరమాత్మ ఆ సూర్యనారాయణుణ్ణి మనం ఉపాసిస్తూ ఉన్నాం. అటువంటి సూర్యుడిని కూడా నడిపించేది స్వామివారే. చంద్రమసి, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ చంద్రుడి వల్ల మనకు పాడి పంటలంతా కూడా సమృద్ధి చెంది మనకు ఆహార పదార్థములు లభిస్తున్నాయి, మనకు ఆహార శక్తి లభిస్తోంది అంటే దానికి కారణం కూడా స్వామివారే. చంద్రమసి అగ్నవు, అగ్నిని ప్రకాశించే విధంగా ఎవరు చేస్తున్నారు అంటే ఆ స్వామివారే.
ఇన్నిటిలో కూడా అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త జీవులలో చైతన్య స్వరూపంగా ఎల్లప్పుడూ విరాజమానుడై ఉండేటువంటి ఆ స్వామివారు మనందరి యొక్క కామనలను తీర్చడానికై అర్చావతార రూపంలో మన కండ్ల ముందు ప్రత్యక్షమై ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. అంటే కొబ్బరికాయలను క్రీడా వినోదంగా వారణమాయిరం అనేటువంటి పాశురాన్ని పఠిస్తూ, పాశురము అంటే ద్రవిడ భాషలో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రబంధం, అటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ గోదాదేవి యొక్క దివ్య స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ వారణమాయిరం అలాగే పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యాలను నిర్వర్తించిన తర్వాత మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి ఘట్టం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామివారికి ఇరువైపులకు విచ్చేసి సంపూర్ణంగా స్వామివారు దర్శనమిచ్చేటువంటి దివ్య క్షణములు. ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పరిణయమాడినటువంటి కళ్యాణ శ్రీనివాసమూర్తికి ఇప్పుడు ఆచార్య స్వామివారు స్వస్తి సూక్త పఠనాన్ని గావిస్తూ దివ్యమైనటువంటి అక్షతారోపణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ అక్షతారోపణ కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.